హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మంజులాస్ డైరీస్. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు. నేనైతే ఊర్లో పూజ చేసుకున్నానండి. ఒక ఎగ్జామ్ ఉండి ఊరికి వెళ్ళాను. ఇంకా అక్కడే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర వరలక్ష్మీదేవి వ్రతం అయితే చేసుకున్నాను. రెండవ వారం అయితే వరలక్ష్మీదేవి వ్రతం చేశాను. మీలో ఎంతమంది రెండవ వారం వ్రతం చేసుకున్నారో కామెంట్ చేయండి. ఎవ్రీ ఇయర్ వరలక్ష్మి వ్రతానికి నాకు తగ్గ రీతిలో అమ్మవారిని అలంకరించుకొని మంచిగా పూజ చేసుకోవడం అలవాటు అయిపోయింది. ఇలా చేసుకుంటేనే మనసు ప్రశాంతంగా అనిపిస్తుంది. శుక్రవారం నాడు అలంకరణ చేసి ప్రసాదాలు వండుకొని పూజ చేసేసరికి బాగా లేట్ అయిపోతుందని నేనైతే ముందు రోజు నైటే అమ్మవారికి అలంకరణ చేసేసాను. ఫేస్ ఒక్కటే పెట్టలేదు, మిగతా చీర కట్టి నగలవి వేసేసాను. అదేంటో కానీ వరలక్ష్మీదేవి వ్రతం ఎవ్రీ ఇయర్ చేసినా కానీ ప్రతి ఇయర్ కొత్తగానే అనిపిస్తుంది. ఏదో మర్చిపోయానే, ఏదో మిస్ చేశానే అన్న ఫీలింగ్ అయితే వస్తుంది. అమ్మవారి అలంకరణ కూడా లాస్ట్ ఇయర్ కంటే మంచిగా చేస్తే బాగుండు అనే ఫీలింగ్ వస్తుంది. అందుకే ఈ ఇయర్ కొత్తగా అమ్మవారికి డబుల్ లేయర్ శారీ డ్రేప్ చేశాను. అమ్మవారిని రెడీ చేయాలనుకునేవారు పూజ ముందు రోజు నైటే ఇలా చేసుకోవడం వలన పూజ రోజు టైం సేవ్ అవుతుంది. అమ్మవారిని రెడీ చేసేసాక గుమ్మాలకి పసుపులు రాసి బొట్లు పెట్టాను. తర్వాత పూజకి కావాల్సిన వెండి సామాన్లన్నీ క్లీన్ చేసుకున్నాను. ఇవి కూడా ముందు రోజు నైటే చేసేయడం వల్ల టైం సేవ్ అవుతుంది. శుక్రవారం ఎర్లీ మార్నింగ్ 3 గంటలకే లేచి ఫ్రెష్ అయ్యి ప్రసాదాలు అయితే వండడం స్టార్ట్ చేశాను. 9 రకాల ప్రసాదాలు వండానండి. 3 కారంవి, 3 బెల్లంవి, 3 పంచదారవి అన్నట్టు 9 రకాలు అయితే చేశాను. పులిహోర, దద్దోజనం, కొమ్ము శనగలు కారంగాను, బెల్లం గారెలు, చక్కెర పొంగలి, బొబ్బట్లు బెల్లంతోనూ, పూర్ణం బూరెలు, సేమియా పాయసము, రవ్వ కేసరి పంచదారతోనూ అయితే చేశాను. నాకు ఇలా చేత్తో గారెలు వేయడం అంటే చాలా ఇష్టం. అందుకే ఇంట్లో ఎప్పుడు గారెలు వండినా నేనే గారెలు వేస్తూ ఉంటాను. ప్రసాదాలన్నీ నేను ఒక్కదాన్ని అయితే చేయలేదండి. మా అమ్మ అన్నీ అందిస్తూ ఉంటే నేనైతే వండాను. 3కి లేచి పనులు స్టార్ట్ చేస్తే ప్రసాదాలన్నీ అయ్యేసరికి ఆల్మోస్ట్ 10 అయిపోయింది. ఇంకా అమ్మవారి అలంకరణ కంప్లీట్ చేసి మేము రెడీ అయ్యి కలశం పెట్టి ప్రసాదాలన్నీ అమ్మవారికి పెట్టి పూజ స్టార్ట్ చేసేసరికి 11 అయిపోయింది. ఈ పూజలో నాకు బాగా నచ్చిన విషయం ఏమిటంటే తోరం కట్టుకోవడం. తోరం చేతికి ఉన్నంతసేపు చేయి మంచి కలగా ఉంటుంది. అది నాకు చాలా ఇష్టం. లక్ష్మీదేవి కథ ముగిశాక అమ్మవారికి లలిత సహస్రనామాలతో కుంకుమార్చన అయితే చేశాను. ఎవ్రీ ఇయర్ శ్రావణ మాసంలో అమ్మవారికి చూపించడం కోసం ఏదో ఒక గోల్డ్ వస్తువు అయితే తీసుకునేదాన్ని. కానీ ఈ సంవత్సరం బంగారం రేట్లు ఆకాశాన్ని అంటిపోయాయి కదా, అందుకే ఏం తీసుకోలేదు, కాసుతో సరిపెట్టేసుకున్నాము. పూజ మొత్తం ముగిశాక అమ్మవారికి ఇష్టమైన ధూపాన్ని అమ్మవారికి వేసి ఇల్లంతా ధూపం వేశాము. తర్వాత అమ్మవారికి హారతి ఇచ్చాను. వైష్ణవి భార్గవి వాగ్దేవి త్రిగుణాత్మికే వింధ్య విలాసిని వారాహి త్రిపురాంబికే భవతి విద్యాందేహి భగవతి సర్వార్థ సాధికే సత్యార్థ చంద్రికే మాం పాహి మహనీయ మంత్రాత్మికే మాం పాహి మాతంగి మాయాత్మికే మాం పాహి మహనీయ మంత్రాత్మికే. పూజంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంటి ఆడపిల్లనని చెప్పి మొదటి వాయనం అయితే మా అమ్మ నాకు ఇచ్చింది. కాళ్ళకు నిండుగా పసుపు రాసి చెక్కిలికి గంధము, నుదుటిన కుంకుమ పెట్టి అమ్మవారికి చూపించిన చీరలో తాంబూలం పెట్టి మా అమ్మ అయితే నాకు వాయనం ఇచ్చింది. ప్రతి ఇంటికి ఆడపిల్ల లక్ష్మీదేవి కదా, అందుకే అమ్మవారి చీరను నాకు ఇచ్చేసింది. తర్వాత మా అమ్మ నాన్న దగ్గర ఆశీర్వాదం తీసుకొని కొంతమంది ముత్తైదువులకైతే వాయినాలు అయితే ఇచ్చాము. నేను కూడా కొన్ని ఇంట్లోకి వెళ్ళి వాయినాలు అయితే పుచ్చుకున్నాను. వరలక్ష్మి వ్రతం రోజు ఇలా వాయినాలు తీసుకోవడం చాలా బ్లెస్డ్గా భావిస్తున్నాను. తీసుకోవడానికి వచ్చిన ముత్తైదులో సాక్షాత్తు అమ్మవారే కొలువై ఉంటారంటారు. అందుకే వారిని గౌరవించి వాయనం ఇవ్వాలి. ఫైనల్గా కొన్ని పిక్స్ అయితే తీసుకున్నాము. అంతే వీడియో. మా అమ్మవారి అలంకరణ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేయండి. బాయ్ బాయ్.